అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయనాథ్ గారు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా ఛానల్ అంతగా ఆదర్శించిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. మళ్ళా యాజ్ యూజువల్గా ఈ రోజు నుండి కొన్ని రోజుల వరకు రోజుల నుండి కాస్టింగ్ కాల్స్ చెప్పడం అనేది జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ కాల్ వచ్చేసి ప్రొడక్షన్ క్యాపిటల్ ఏ అంటే అండి కాస్టింగ్ కాల్ రిక్రూట్మెంట్ మేల్స్ అండ్ ఫీమేల్స్, మేల్ అండ్ ఫీమేల్ యాక్టర్స్ 20 నుండి 50 సంవత్సరాల వాళ్ళు కావాలంట. అలాగే క్రూ కాలింగ్ కూడా ఉంది అని అంటున్నారు. ఆల్ కేటగిరీస్ క్రూ కాలింగ్ ఉంది అని అంటున్నారు. మెయిన్గా రైటర్స్ కావాలి అని అంటున్నారు. సో వీళ్ళని మీరు అప్రోచ్ అవ్వాలనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి నేను మీకు చెప్పే ఒక ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు ఇంకొక కాస్టింగ్ కాల్ కూడా చెప్తానండి. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత తీసుకున్నాం కాబట్టి రామ్ ఎం అడిగారండి, అన్న నా కాడ స్టోరీ ఉంది, ఎలా సేవ్ చేయాలో చెప్పన్నా, నాకు మనీ ఇవ్వకపోయినా నో ప్రాబ్లం అన్న, థియేటర్లో నేమ్ చూడాలి అని అడగడం జరిగింది. ఆల్రెడీ నేను ఈ ప్రశ్నకి ఈ కమెంట్ చదవకముందే చెప్పేసినట్టున్నాను. అయినా కానీ ఇంకొకసారి దాన్ని రీబ్రష్ చేసే ఒక ప్రయత్నం చేస్తాను. తమ్ముడు, ఇక్కడ నీ కథలు ఎవరికి అవసరం, పచ్చిగా చెప్పేస్తాను, నీ కథలు ఎవరికి అవసరం. ఇక్కడ కథ కావాలి అంటే 1 నిమిషంలో 10 కథలు రెడీ చేయగలిగే అంత నాలెడ్జ్ ఉన్న రైటర్లు కొన్ని వందల మంది ఉన్నారు. వాళ్ళందరూ ఇక్కడ తిండి లేకుండా కనీసం టీ ట్యాప్ ఇస్తే చాలు ఈ పూట గడిచిపోద్ది అనుకున్నావు చాలామంది. పైగా నువ్వు ఏదైతే కథ అనుకుంటున్నావో ఆ కథ నీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్లు ఏదైనా ఇంతవరకు చెప్పని వరల్డ్ సినిమాలు ఇంతవరకు చెప్పని ఏదైనా కథ ఉన్నట్లయితే ఆ కథకి సంబంధించి నువ్వు ఏదైనా కానీ సినాప్సిస్ నేను మనకి మన సేవ్ ది టైగర్స్ వాళ్ళకి అలాగైతే పెట్టాను, అలాగే వాళ్ళకి నువ్వు ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళకి నీ కథ నచ్చినట్లయితే వాళ్ళు నీకు గెట్ బ్యాక్ చేసే ఒక పాసిబిలిటీ అనేది ఉంటుంది. అయితే నీ కథ వినాలి అంటే ఇప్పుడు నువ్వు చాలామంది ఇన్ జనరల్గా ఏమనుకుంటారు అంటే ఇప్పుడు నా కథ వింటే వాళ్ళకి వచ్చి నష్టం ఏంటి, మహా అయితే 5 నిమిషాలు 10 నిమిషాలు అడుగుతున్నాను వాళ్ళ టైము అంతే కదా అనేది మీ పర్సెప్షన్. కానీ ఇక్కడ రియాలిటీలోకి వచ్చేసరికి ఏమవుతుంది అంటే నీలా ఇప్పుడు 5 నిమిషాలు 10 నిమిషాలు అని వస్తారు, కనీసం 1 గంట 2 గంటలు 3 గంటల వరకు కూర్చొని కథ చెప్తామంటారు, కథ చెప్తూ ఉంటారు. సో కాదని లేని ఒక పర్టికులర్ సినారియోలో నువ్వేమనుకుంటున్నావు అంటే నేను 3 గంటలే కదా చెప్పేదే నువ్వు అనుకుంటున్నావు. నీలాంటి వాళ్ళు రోజుకి కొన్ని వందల మంది వస్తూ ఉంటారు. అంటే కనీసం 8 మంది దగ్గర కథ విన్నా కానీ ఈ 8 3 24 గంటలు దానికే అయిపోతుంది, రైట్? అంటే ఒక రోజుకి నిద్ర లేకుండా విన్నా కానీ సరే, నిద్రపోయి ఒక 8 అవర్స్ అనేది దాన్ని పెట్టుకొని ఒక ఇంకా 16 అవర్స్ ఉంది అనుకుందాం. ఈ 16 అవర్స్లో మనకి సమ్వేర్ అబౌట్ ఎన్ని కథలు వినొచ్చు? సమ్వేర్ అబౌట్ ఒక 5 కథలు వినొచ్చు, 5 కథల వరకు వినొచ్చు. లంచ్ బ్రేక్లో తీసుకొని ఒక 5 కథల వరకు వినొచ్చు. 5 కథలు మీ కథలు వినడానికి వాళ్ళ టైంని వేస్ట్ చేసుకోవడానికి ఎవరు ప్రిపేర్డ్గా ఉండరు. అందుకనే నేనేం చెప్తున్నాను, గత వీడియోస్లో కూడా నేను మీకు చెప్పినట్లు మీ కథలు ఎవరైనా వినాలి అంటే మీకు ఒక రెజ్యూమే అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను సాయి మాధవ్ గారి దగ్గర పనిచేశాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను త్రివిక్రమ్ గారి దగ్గర పనిచేశాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను అనిల్ రావుపూడి గారి దగ్గర పనిచేశాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను విజేంద్ర ప్రసాద్ గారి దగ్గర పనిచేశాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను జనార్దన్ మహర్షి గారి దగ్గర పనిచేశాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను విజయనాథ్ గారి దగ్గర పనిచేశాను, ఇంకో సుబ్బారావు వెంకటరావు సో కాల్డ్ రెస్పెక్టివ్ రైటర్స్ దగ్గర నేను ఇన్ని సంవత్సరాల పాటు పనిచేశాను, లేదంటే ఇన్ని సినిమాలు పనిచేశాను అనే ఒక రెజ్యూమే నీకు ఉన్నట్లయితే నీ కథ వినడానికి వాళ్ళు టైం ఇవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. లేనప్పుడు వాళ్ళు నీ కథ వినడానికి ప్రిపేర్డ్గా ఉండరు. అర్థమవుతుందా? సో అది నేను మీకు మెయిన్గా చెప్పదలుచుకున్నది. మీరు ఎప్పుడైనా కానీ ఒక కథ చెప్దాం అనుకుంటున్నప్పుడు మీ రెజ్యూమే ఏంటి, మీరు ఎవరి దగ్గరైనా వర్క్ చేశారా, ఎవరి దగ్గరైనా అసిస్టెంట్గా చేశారా, ఎవరితోటైనా పని చేశారా, లేదంటే ఎవరి దగ్గరైనా నేర్చుకున్నట్లయితే మీకు కథ చేసే విధానం తెలుసా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరకు వస్తున్న స్టూడెంట్స్కి నేను నేర్పిస్తున్నాను 5 నిమిషాల్లో కథ చెప్పేయడం ఎలా. ఆ 5 నిమిషాల్లో ఏ పాయింట్స్ అనేవి మెయిన్గా హైలైట్ చేసుకుంటూ మీరు కథ చెప్పాలి. అది విన్న తర్వాత లాక్స్ అనేవి ఎక్కడ పెట్టుకోవాలి, ఆ లాక్స్ పెట్టుకున్న తర్వాత ఆ లాక్స్ అనేవి వినటం కోసం వాళ్ళు నెక్స్ట్ కంటిన్యూ చేయడానికి మీరు ఎలాంటి ఒక బేసిక్ థింగ్స్ అనేవి పెట్టుకుంటూ ఉండాలి. ఈ మొత్తం నేను చెప్తాను. ఆ తర్వాత ఈ 5 నిమిషాల నుండి మనకు ఒక 20 నిమిషాల కథ చెప్పాలి అంటే ఎలా చెప్పాలి? 20 నిమిషాల్లో మీరు 3 గంటల కథని ఏవి ఇంపార్టెంట్ ఏవి అన్ఇంపార్టెంట్
ఏవి టచ్ చేయనట్టు చెప్పాలి, ఏవి కీ పాయింట్స్గా చెప్పాలి అనేది కూడా మనం కంపల్సరీ చెప్పడం అనేది జరగాలి. నెక్స్ట్ వాళ్ళు ఒక గంట టైం ఇచ్చారు, ఆ గంటకైతే మీరు ఎలా చెప్పాలి, 2 గంటలకైతే ఎలా చెప్పాలి, 3 గంటలకైతే ఎలా చెప్పాలి. సో మీరు ఈ టైం డ్యూరేషన్ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అనేది మీరు మెయిన్గా తెలుసుకోవాల్సింది. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను అప్పుడు నాకు తెలిసినంత వరకు అసోసియేట్గా పనిచేసే ఒక టైం అనమాట. పనిచేసే టైంలో ఒకసారి నాకు మా డైరెక్టర్ గారు ఉండేసి విజయ్ ఆయనకి కథ చెప్పు, ఎందుకంటే నేను స్టోరీ బాగా డైరెక్ట్ చేస్తాను అనేది మా డైరెక్టర్ గారికి ఒక నమ్మకం. యూ వోంట్ బిలీవ్ ఐ నెరేటెడ్ అ స్టోరీ టు ఏ హీరో ఫర్ 6 hours. 6 గంటల సేపు కథ చెప్తా ఉన్నానమాట నేను మా హీరో గారికి. సో నిజంగా హీరో గొప్పతనాన్ని మెచ్చుకోవాలి, ఎందుకంటే 6 గంటల సేపు కథ చెప్తున్నాను అంటే ఆయన 6 గంటలు వినటానికి ప్రిపేర్డ్ అయ్యి ఉన్నాడు నా దగ్గర, అంత ఓపికతో విన్నాడు. సో నేను మీకు చెప్పేది ఏంటి అంటే, మీరు కథ చెప్దాం అనుకున్నప్పుడు దాన్ని 15 minutesలో ఎలా చెప్పేయచ్చు, హాఫ్ అన్ అవర్లో ఎలా చెప్పేయచ్చు, 1 hourలో 2 hourలో 3 hoursలో ఎలా చెప్పాలి అనేది మీరు నేర్చుకున్నట్లయితే, అవతల వాళ్ళ టైంని మీరు క్యాప్చర్ చేసుకోవడానికి ప్రిపేర్డ్గా లేరు అనుకున్నట్లయితే వాళ్ళు తప్పకుండా మీ కథ వినడానికి ఒక ప్రాబిలిటీ ఉంటుంది. లేదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రైటర్ దగ్గరికి వెళ్ళో, లేదంటే ఒక డైరెక్టర్ ఒక ప్రొడక్షన్ హౌస్ కథ చెప్పడానికి ప్రిపేర్డ్గా ఉన్నారు. ఆ డైరెక్టరు ఆ ప్రొడక్షన్ హౌస్ ఇంకో 10 మంది దగ్గరికి వెళ్ళి కథ చెప్పు అనే టైప్లో పంపిస్తూ ఉంటారు. సో వాళ్ళ టైం అనేది వేస్ట్ చేసే రైట్ మీకు లేదు. కాబట్టి మీరు ఎప్పుడైనా కానీ అలాంటి ఒక ఇది పెట్టుకుంటే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. సో ఇక్కడ కిరణ్ కుమార్ కూడా ఇంకొక సేమ్ దీనికి సంబంధించిన ప్రశ్న అడిగారంటే, ఆయన నేను ఆల్రెడీ 6 pan India స్టోరీస్ రాశాను, మీరు అపాయింట్మెంట్ ఇస్తారా, కలిసి మీకు నెరేట్ చేస్తాను అని అడగడం జరిగింది. కిరణ్, నేను చెప్పేది ఏంటంటే మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టు హూమ్ టు నెరేట్. ఇప్పుడు జోగి రాసుకుంటే బూడిద రాలేదంట. నేను రైటర్ని, మీరు రైటరే, మీరు వచ్చి నాకు కథ చెప్తే ఏమవుతుంది, ఏ ప్రయోజనం ఉండదు. ఇట్స్ వేస్ట్ ఆఫ్ యువర్ టైం యాజ్ వెల్ మై టైం. ఇప్పుడు నేను మన వీడియోస్లో నేను చెప్తున్నట్టు నా దగ్గర 83+ సబ్జెక్ట్స్ ఉన్నాయి. వాటిని సేల్ చేసుకోవడానికే నేను ఎవరి దగ్గరికి వెళ్ళడానికి యాటిట్యూడ్, యారగెన్స్, తోడకూర అని నా ఆఫీస్లో నేను కూర్చొని నా దగ్గరికి కూడా వస్తే కథ చెప్తున్నాను. అలాగా మీ కథల మీద నేను ఏం చేయను. నేను మీకు ఏ ప్రొడ్యూసర్ ఇవ్వలేను, ఫైనాన్షియల్ ఇవ్వలేను. మీరు ఎప్పుడైనా కథలు ఎవరికి చెప్పాలి, ప్రొడ్యూసర్స్ చెప్పాలి, లేదంటే ఫైనాన్షియల్స్ చెప్పాలి, లేదంటే డైరెక్టర్స్ చెప్పాలి. అంతే తప్పించి నాకు చెప్పిన ప్రయోజనం ఉండదు. ఇప్పుడు మీరు డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నారు అండ్ ఇంకొకటి మీరేమంటున్నారు, చాలా భారీ మాట మాట్లాడేశారు. ఏంటంటే అంటే పాన్ ఇండియా సినిమా అంటున్నారు. పాన్ ఇండియా సినిమాకి ఎంత ఖర్చు అవుతుంది? అలాంటి ఖర్చు పెట్టే ఒక సినిమాకి మీ దగ్గర కథ తీసుకోవడానికి వాళ్ళకి రీజన్ ఉండాలి. రీజన్ నేను అదే చెప్తున్నా. ఆ రీజన్ పేరే రెజ్యూమే. ఎవరి దగ్గర పని చేశారు అనే ఒక రెజ్యూమే మాత్రమే మీరు ఇచ్చే కథకి ఇది చెప్తాను. అంటే నేను మిమ్మల్ని డిస్కరేజ్ చేయడానికి ఇది చెప్పట్లేదు, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు మంచి టాలెంటెడ్ అయి ఉండొచ్చు. బట్ ఏంటి అంటే ఇప్పుడు నేను వెరీ ఇనిషియల్గా కొత్తగా వచ్చిన ఇండస్ట్రీకి వచ్చిన టైంలో నేను ఒక రూమ్లో ఉన్నాను, నా పక్క రూమ్లో ఇంకొక అతను, ఇద్దరం సోలోగా ఉండేవాళ్ళు. అయితే ఆ రోజుల్లోనే అంటే CGకి స్పెల్లింగ్ కూడా తెలియని ఆ రోజుల్లో 22 years బ్యాక్, సందర్భం 2001 ఆ టైంలో అనుకుంటా. అతను ఏం చేశాడు అంటే, మామ నా దగ్గర ఒక మంచి కథ ఉంది, సరదా వింటాను అన్న. ఏం లేదు మామ, ఇటు నుండి ఒక ఏరోప్లేన్ వస్తుంటుంది, ఇటు నుండి ఒక ఏరోప్లేన్ వస్తుంటుంది, 2 గుద్దుకొని ఆ గుద్దుకున్న ఏరోప్లేన్లోని హీరో అంబ్రెల్లాతోటి అలా దిగుతాడు. నాకు బ్రెయిన్ ఆఫ్ అయిపోయింది. అంటే ఆ రోజుల్లో CG కూడా లేదు కాబట్టి అసలు ఏరోప్లేన్లు గుద్దుకోవడం ఏంటి, అందులో ఉండి హీరో అంబ్రెల్లాతో దిగటం ఏంటి, అసలు ఈ షాట్ ఎలా తీస్తాడు హీరో, కనీసం కొంచెం మెచ్యూరిటీ లేకుండా ఇలాంటి ఒక కళలను ఎలా తయారు చేసుకుంటాడు. ప్రజెంట్ జనరేషన్కి అది ఓకే, CGలో చేసుకుంటావా లేదంటే ఎలా చేసుకుంటావా అనేది అది ఓకే. కానీ అలాంటి ఒక థాట్ ప్రాసెస్ అప్పుడు ఉందంటే, పైగా అతనికి ఏంటరా అంటే అప్పటికి ఇండస్ట్రీలో కనీసం అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా చేయాల. అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా చేయని ఆ వ్యక్తి అతనికి ఎందుకు అంత బడ్జెట్ ఇస్తారు? 2 ఏరోప్లేన్లు గుద్దుకుంటే దాంట్లో హీరో కిందకు దిగటం లాంటి ఒక దానికి ఎంత బడ్జెట్ ఖర్చు అవుతుంది? అంత బడ్జెట్ ఇతన్ని నమ్మి ఎందుకు పెడతారు అనేది మినిమం మెచ్యూరిటీ. ఇప్పుడు మనం ఏంటి, మన స్థాయి ఏంటి, ఎప్పుడైనా కానీ మన స్థాయి తెలుసుకొని మనం ఒకటి ఇది చేసుకోవాలి. రాజమౌళి గారి స్థాయికి ఆయన 1000 కోట్లు ఆలోచన చేసినా కూడా పెట్టడానికి 100 మంది రెడీగా ఉన్నారు. సుకుమార్ గారి స్థాయికి 500 కోట్లు ఇది చేసినా కూడా పెట్టడానికి మోర్ దెన్ 1000 మెంబర్స్ రెడీగా ఉన్నారు.
అలాగే అనిల్ రావుపూడి గారి స్థాయి ఒకటి, త్రివిక్రమ్ గారి స్థాయి, ఒక్కొక్క డైరెక్టర్తో ఒక్కొక్క స్థాయి ఉంటుంది. ఆ స్థాయికి తగ్గట్టు మనం ఎప్పుడైనా కానీ ఒక బడ్జెట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ద గ్రేట్ డైరెక్టర్ లైక్ రాఘవేంద్రరావు గారు ఒకానొక సందర్భంలో ఒక స్టేజ్ మీద ప్రజెంట్ నాకు ఉన్న ఇదికి ప్రొడ్యూసర్లు ఎవరు నా వైపు చూడట్లేదు కాబట్టి నేను సినిమా చేయలేకపోతున్నాను, నేను సినిమా చేసే ఒక సందర్భం అనేది ఉంటే నేను మీకు సినిమాలో పెట్టిన ఒక ఆపర్చునిటీ తీసుకుంటాను అని ఒక హీరోయిన్ తోటి అన్న సందర్భం ఉంది. నేనేమంటా అంటే రాఘవేంద్రరావు గారిది ఎంత గొప్ప స్థాయి, ఎన్ని మెగా హిట్లు ఇచ్చారు. ఇప్పుడు ఆయన ప్రొడ్యూసర్ల కోసం హీ వాజ్ వెయిటింగ్. అంటే మేబీ అంటే ఆయన మంచితనంతో ఉండొచ్చు, ఆయన ప్రొడ్యూసర్లు వస్తున్నా కానీ రిజెక్ట్ చేస్తూ ఉండొచ్చు. కానీ నేనేమంటాను అంటే మన స్థాయిని మనం తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఎన్ని సబ్జెక్టులు చేసాం, ఎలాంటి సబ్జెక్టులు చేసాం అనేది కాదు, మనం చెబితే అవతల వాళ్ళు వినాలి అంటే మనకు రెజ్యూమే ఉండాలి కదా అనేది నేను మెయిన్గా చెప్పేది. సో అలాంటి ఒక ప్రయత్నం మీరు చేయాలి. ఎందుకు ఇక్కడ మిమ్మల్ని మెయిన్గా గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని డిస్క్రిమినేట్ చేయట్లా. సో డిస్క్రిమినేట్ చేయకుండా నేనేం చెప్తున్నాను అంటే అలాంటివి తెలుసుకుంటే మీరు కొంచెం నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళడానికి ఒక పాసిబిలిటీ ఉంటుంది. అలా కాకుండా నా దగ్గర ఇన్ని సినిమాలు ఉన్నాయి, ఇలాంటి ఒక సబ్జెక్ట్ ఉంది అనే ఒక ట్రాన్స్లో మీరు ఉన్నట్లయితే మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళలేరు, మీరు ఇక్కడే ఆగిపోతారు. మీరు నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తేనే మీకు సక్సెస్ వస్తుంది. సో మీ సక్సెస్లో హ్యాపీనెస్ నెత్తుకునే ఒక వ్యక్తిని కాబట్టి మీరు మెయిన్గా ఏం చేస్తారు అంటే అలాంటి ఒక ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. సో చెప్పాను కదా, ఇది ప్రొడక్షన్ క్యాపిటల్ ఏ అంట కాస్టింగ్ కాల్. దీనికి కాంటాక్ట్ డీటెయిల్స్ చెప్పానా లేదా చెప్పలేదు అనుకుంటున్నాను. సో ఆయన ఒకవేళ చెప్పున్నా కానీ ఇంకోసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. కాంటాక్ట్ డీటెయిల్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. వినయ్ కళ్యాణ్ MLA@gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి అండి. VINAY వినయ్ KALYAN కళ్యాణ్ MLA, M ఫర్ మినిస్టర్, L ఫర్ లవంగం, A ఫర్ ఆంధ్ర, వినయ్ కళ్యాణ్ MLA@gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. అలాగే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8498886383. ఐ రిపీట్ 8498886383 అనేది వీళ్ళ మెయిల్ ఐడి అండి. సెకండ్ కాస్టింగ్ కాల్ చెప్తానన్నాను కదా. సో వాంటెడ్ కాస్టింగ్ కాల్ ఫర్ డిటెక్టివ్ సిరీస్ అని అంటున్నారు. సో ఏజెంట్ అసిస్టెంట్ ఫీమేల్ ఏజ్ అంటే ఇప్పుడు ఆచార్య ఆత్రేయ అనే ఒక సినిమా ఉంది కదా, అందులో అసిస్టెంట్ క్యారెక్టర్ లాగా చేశారు. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారిది కూడా ఒక సినిమా ఉంది, అందులో కిన్నెరా గారు అసిస్టెంట్ లాగా చేశారు. అలాగే ఇక్కడ కూడా అసిస్టెంట్, ఈ ఏజెంట్కి అసిస్టెంట్ ఫీమేల్ కావాలంట 20 నుండి 25 సంవత్సరాల లోపు. అలాగే పోలీస్ మేల్ కావాలి 35 నుండి 40 సంవత్సరాల లోపు వాళ్ళు. కానిస్టేబుల్ మగవాళ్ళు కావాలి 30 నుండి 35 సంవత్సరాల లోపు. పేరెంట్స్ కావాలి మగవాళ్ళు 40 నుండి 45 సంవత్సరాల లోపు. అలాగే ఫీమేల్ యాక్ట్రెస్ కావాలి డిఫరెంట్ క్యారెక్టర్స్కి 20 నుండి 40 సంవత్సరాల లోపు. అలాగే బాయ్ ఫ్రెండ్ క్యారెక్టర్ కావాలి 25 నుండి 30 సంవత్సరాలు. అలాగే కిల్లర్ క్యారెక్టర్ కావాలి 30 నుండి 35 సంవత్సరాల లోపు. సెండ్ యువర్ ప్రొఫైల్స్ అని ఇక్కడ వాళ్ళ మెయిల్ ఐడి అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ చెప్పారండి. అవి నేను మీకు చెప్పే ఒక ప్రయత్నం చేస్తాను. మీరు ఇది అప్రోచ్ అవ్వాలి అనుకున్నట్లయితే వీళ్ళకి తప్పకుండా అప్రోచ్ అవ్వచ్చండి. సో ఇంకా వీళ్ళకి ఏంటంటే ఇంకొక వీళ్ళే వెబ్ సిరీస్ కూడా చేస్తున్నారంట. వీళ్ళకి ఫీమేల్ రోల్కి 18 నుండి 26 సంవత్సరాల లోపు. అలాగే మేల్ క్యారెక్టర్కి 20 నుండి 26 సంవత్సరాల లోపు వాళ్ళు. మదర్ రోల్కి 30 నుండి 40 సంవత్సరాలు, ఫాదర్ రోల్కి 30 నుండి 45 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలి అని అంటున్నారు. సో వీళ్ళ వాట్సాప్ కాంటాక్ట్ వచ్చేసి 6300761095. ఐ రిపీట్ 6300761095. లొకేషన్ వచ్చేసి వరంగల్ అని అంటున్నారు. సో మీరు దీంట్లో పార్టిసిపేట్ చేయాలి అనుకున్నట్లయితే తప్పకుండా మీరు దీనికి రెస్పాండ్ అయ్యే ప్రయత్నం చేయండి. సో వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.